వందే మాత్రము ఈ గేయం 1875లో శ్రీ బంకిం చంద్ చటర్జీ ఈ గేయాన్ని రచించి ఆనంద మఠం నవలలో మొదటగా ప్రచురించడం జరిగింది. వందే మాత్రం అంటే మాతృభూమికి వందనాలు అని. వందే మాత్రము ఈ గేయం జాతి ఆత్మను మెల్కొల్పినటువంటి నినాదం. అవమానం నుంచి పుట్టినటువంటి ఆత్మ గౌరవ పోరాటానికి ఇది ప్రతీక. భూమాత శివభూమి జననీ జన్మభూమి అనే భారతీయ ఆలోచనకు ఈ గీతం మూలం. స్వదేశీ ఉద్యమంలో బాల గంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి యోధులకు ఈ నినాదం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అరబింద్ ఘోష్, ఖుదీరామ్ బోస్, మాతంగి హజ్రా వంటి విప్లవ వీరుల చివరి నినాదం కూడా వందే మాత్రంగా మారింది. భారతీయ జనతా పార్టీ మోదీ గారి ప్రభుత్వం వందే మాత్రం ఎట్ ద రేట్ ఆఫ్ 150 పేరు మీద నవంబర్ 7వ తేదీ నాడు 150 స్థానాల్లో ప్రముఖమైనటువంటి కూడల్లో 150 మంది గాయకులతోని వందే మాత్రం ఆలాపించాలని, స్వాతంత్ర సమయోధులను స్మరించుకుంటూ ఆ కార్యక్రమం భవ్యంగా జరపాలని పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మరి దేశభక్తులు, జాతీయవాదులు, దేశ సమగ్రతను కోరుకునేటువంటి మేధావులు, విద్యార్థులు, యువకులు, మహిళలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ 150 స్థలాల్లో మొదటి విడతగా జరిగే కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా, పంచుకోవాల్సిందిగా. మరి వందే మాత్రం గేయం కూడా పూర్తి గేయం 4 నిమిషాల విడితో ఉన్నటువంటి పూర్తి గేయాన్ని ఆ రకంగా ఆ రోజు ఆలపించాలని ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ఆదేశించడం జరిగింది.